ఫ్రెండ్స్, రీసెర్చ్ స్ట్రాంగ్ అయితే మన రిస్క్ స్మార్ట్ అవుతుంది, ప్రాఫిట్స్ ఆటోమేటిక్ గా కాంపౌండ్ అవుతాయి. నేను మీ జీకే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఇప్పుడు బిగ్గెస్ట్ క్లీన్ ఎనర్జీ ఆపర్చునిటీస్ మన కళ్ళెరిటి దాగి ఉంది. ప్రస్తుతం రూఫ్ టాప్ సోలార్ పెనిట్రేషన్ కేవలం 1.3% మాత్రమే ఉంది. కానీ గవర్నమెంట్ ఇస్తున్న పాలసీ సపోర్ట్ అండ్ విపరీతంగా పెరుగుతున్న రైజింగ్ డిమాండ్ వల్ల దీని గ్రోత్ ట్రెజెక్టరీ పూర్తిగా మారిపోతుంది. మన ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీ మార్కెట్ లో కేవలం సోలార్, విండ్ ఎనర్జీ, సోలార్ పంప్స్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ మాత్రమే కాదండి, రూఫ్ టాప్ సోలార్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన ఇండియాలో రూఫ్ టాప్ సోలార్ అడాప్షన్ ఇంకా చాలా తక్కువగా ఉంది. అర్హత ఉన్న ప్రతి 100 ఎలిజిబుల్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో కేవలం ఒక్క ఇల్లు మాత్రమే దీన్ని ఇన్స్టాల్ చేసుకుంది. దీని వల్లనే ఇది మన ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అన్టాప్డ్ క్లీన్ ఎనర్జీ ఆపర్చునిటీగా మిగిలిపోయింది. మన దేశంలో దాదాపు 30 కోట్ల ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఉంటే రూఫ్ టాప్ సోలార్ కేవలం 40 లక్షల ఇళ్లకు మాత్రమే రీచ్ అయింది. అంటే దీని పెనిట్రేషన్ జస్ట్ 1.3% మాత్రమే అన్నమాట. ఇదే ఆస్ట్రేలియాలో అయితే 30 to 38% పెనిట్రేషన్ జరిగింది. నెదర్లాండ్స్ లో 24%, జర్మనీలో 12%. ఇలాంటి కంట్రీస్ తో పోలిస్తే మన దగ్గర ఇది డ్రాస్టికల్లీ లోయర్ అని చెప్పుకోవచ్చు. అయితే డిసెంబర్ 2026 నాటికి ఈ పెనిట్రేషన్ 75 లక్షల హౌస్ హోల్డ్స్ కి రీచ్ అవుతుందని ఆన్ ట్రాక్ లో ఉంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రిడ్జింగ్ ద 2.5 lakh crore గ్యాప్. ఈ ఒక్క సింగిల్ స్టాటిస్టిక్ చాలండి మన కరెంట్ రియాలిటీ ఏంటి అనేది, అలాగే మన ముందున్న ఆపర్చునిటీ స్కేల్ ఎంత పెద్దదో కూడా మనకు అర్థమైపోతుంది. 75,021 crores భారీ అవుట్లే తో తీసుకొచ్చిన మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా 1 కోటి హౌస్ హోల్డ్స్ ని సోలరైజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ మాత్రం సక్సెస్ అయినప్పటికీ మన ఇండియాలో ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ లో మనం కేవలం 3.3% పెనిట్రేషన్ మాత్రమే రీచ్ అవుతాం. దీన్ని బట్టి చూస్తే లాంగ్ టర్మ్ లో ఈ సెక్టార్ కి ఎంత వాస్ట్ హెడ్ రూమ్ ఫర్ గ్రోత్ ఉందో మీరే క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఇండియాలో రూఫ్ టాప్ సోలార్ పెనిట్రేషన్ ని ఎక్స్పాండ్ చేయడానికి 2026 బడ్జెట్ లో ఏకంగా 22,000 కోట్లను ఎలకేట్ చేశారు. దీని వల్ల రూఫ్ టాప్ సోలార్ కు ఉన్న టోటల్ పాలసీ సపోర్ట్ మొత్తం 97,021 కోట్లు చేరింది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ అండర్ పెనిట్రేషన్ వల్ల 2030 నాటికి సుమారు 2.5 లక్షల కోట్ల భారీ టోటల్ అడ్రసబుల్ మార్కెట్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేషన్ వల్ల సూపర్ గా వర్క్ అవుతున్నాయి. గమనిస్తే FY24 లో 4.6 గిగావాట్ అండ్ FY24 లో 6 గిగావాట్ ఉన్న రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ FY26 నాటికి ఏకంగా 8.7 గిగావాట్ కి రీచ్ అయ్యి రికార్డు సృష్టిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న 11.5 గిగావాట్ పైప్ లైన్ కూడా ఈ సెక్టార్ కి మంచి స్ట్రాంగ్ విజిబిలిటీ ఇస్తుంది. శక్తి పంప్ ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్ ప్రకారం 2032 నాటికి ఈ మార్కెట్ ఇన్స్టలేషన్ 48.6 గిగావాట్ కి చేరుకుంటాయని ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంటే FY26 తో పోలిస్తే ఇది ఏకంగా 5.6x పెరగనుంది. 2030 నాటికి ఇండియా 500 గిగావాట్ నాన్ ఫాసల్ కెపాసిటీకి రీచ్ అవ్వాలని పెట్టుకున్న అంబిషియస్ గోల్ కి ఈ రూఫ్ టాప్ సోలార్ అడాప్షన్ పెంచడం అనేది చాలా కీలకమైన ఫ్యాక్టర్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టోటల్ సోలార్ మార్కెట్ లో రూఫ్ టాప్ సోలార్ ఏకంగా 20% అకౌంట్ అవుతుంది అనమాట. సో ఈ బ్యాక్ డ్రాప్ ను బేస్ చేసుకుని మన ఇండియాలోని ఫాస్ట్ గోయింగ్ రూఫ్ టాప్ సోలార్ మార్కెట్ కి మంచి మీనింగ్ ఫుల్ ఎక్స్పోజర్ ఉన్న 3 లీడింగ్ కంపెనీస్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన ఈ లిస్ట్ లో మొదటి కంపెనీ వచ్చేసి టాటా పవర్ అండి. మన నేషనల్ రూఫ్ టాప్ మార్కెట్ లో 19.5% మార్కెట్ ని క్యాప్చర్ చేస్తుంది. సో టాటా గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాటా పవర్ వీళ్ళు ఇండియాలో వరుసగా 11 ఏళ్లుగా నెంబర్ 1 సోలార్ రూఫ్ టాప్ ప్రొవైడర్ గా రికార్డు క్రియేట్ చేశారు. ఈ కంపెనీ మనలాంటి రెసిడెన్షియల్, అలాగే కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ కన్స్యూమర్స్ కి ఎండ్ టు ఎండ్ సోలార్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. టాటా పవర్ యొక్క రీటైల్ నెట్వర్క్ గురించి చెప్పాలంటే ఇది 700+ సిటీస్, 650+ ఛానల్ పార్ట్నర్స్ అండ్ 3,000+ రీటైలర్స్ కి స్పాన్ అయి ఉంది. టాటా పవర్ కంపెనీ 1 kW నుండి 10 kW వరకు రేంజ్ లో ఉన్న ఒక పోర్ట్ఫోలియో ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ కిట్స్ ని ఆఫర్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళ కస్టమర్ ఎంక్వైరీ దగ్గర నుండి ఇన్స్టాలేషన్ వరకు పట్టే టర్న్ అరౌండ్ టైం ని జస్ట్ 7 days కి తగ్గించగలిగారు. ఒక్క FY26 లోనే వీళ్ళు 1.7 గిగావాట్ పవర్ రూఫ్ టాప్ సోలార్ ని ఇన్స్టాల్ చేశారు. దీంతో వీళ్ళ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏకంగా 4.8 GWP కి చేరింది. మొత్తం 3.7 lakhs కంటే ఎక్కువ ఇన్స్టాలేషన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ స్కేల్ అప్ లో ఒక కీ హైలైట్ ఏంటంటే వీళ్ళ ఘర్ ఘర్ సోలార్ క్యాంపెయిన్ అండ్ కన్స్యూమర్స్ కి ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్ ఇవ్వడానికి 16 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో వీళ్ళు చేసుకున్న పార్ట్నర్షిప్. ఈ పుష్ వల్లే FY25 లో 45% గా ఉన్న రెసిడెన్షియల్ సెగ్మెంట్ కాంట్రిబ్యూషన్ FY26 లో ఏకంగా 65% కి ఇంక్రీజ్ అయింది. అంతేకాదు ఈ కంపెనీ రీసెంట్ గా ఒక ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్ టాప్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కూడా లాంచ్ చేసింది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY26 లో వీళ్ళ యొక్క రూఫ్ టాప్ సోలార్ డివిజన్ రెవెన్యూ FY25 లో ఉన్న 2,210 crores తో పోలిస్తే డబల్ కంటే ఎక్కువ పెరిగి ఏకంగా 4,759 crores చేరింది. ఈ సెగ్మెంట్ కు సంబంధించి రెవెన్యూ బిల్లింగ్ లో రోబస్ట్ 115% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చింది అని మేనేజ్మెంట్
హైలైట్ చేసింది. దీని ఫలితంగా FY26 లో వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ 150% సర్జ్ అయ్యి 499 crores రీచ్ అయింది. ఈ రూఫ్ టాప్ సోలార్ బిజినెస్ పైన మేనేజ్మెంట్ చాలా బుల్లిష్ గా ఉందండి. రాబోయే కొన్ని సంవత్సరాల్లో తమ ప్రాఫిట్ గ్రోత్ కి ఒక మేజర్ డ్రైవ్ అవుతుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. FY26 లో వచ్చిన ఓవర్ 100% గ్రోత్ ని బేస్ చేసుకుని FY27 లో కూడా తమ రూఫ్ టాప్ బిజినెస్ కనీసం 50 to 60% గ్రోత్ అవుతుందని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంతేకాదు ఇది మళ్ళీ డబుల్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. రాబోయే 3 years లో ఈ రూఫ్ టాప్ సెక్టార్ లో తమ 20% మార్కెట్ షేర్ ని సెక్యూర్డ్ ని స్టెబిలైజ్ చేయడమే మేనేజ్మెంట్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే వీళ్ళ టార్గెట్ 19.5% ఉంది కదా. అండ్ FY30 నాటికి ఏకంగా 30 lakhs హౌస్ హోల్డ్స్ కి సోలార్ రూఫ్ టాప్స్ ని సర్వ్ చేయాలని అండ్ కేవలం ఈ బిజినెస్ సెగ్మెంట్ ఉంటే ఓవర్ 30,000 crores రెవెన్యూ ని జనరేట్ చేయాలని టాటా పవర్ గట్టిగా ఏం పెట్టుకుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. లెవరేజింగ్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళకున్న ఇది ఒక వెర్టికల్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అనేవి భవిష్యత్తులో వీళ్ళకు ఒక సిగ్నిఫికెంట్ టైల్ విండ్ కాబోతున్నాయి. రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ కి గవర్నమెంట్ సబ్సిడీస్ కి క్వాలిఫై అవ్వాలంటే కంపెనీ ఖచ్చితంగా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మాత్రమే యూజ్ చేయాలి. టాటా పవర్ వాళ్ళకున్న 4.3 GW సెల్ అండ్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ద్వారా ఈ రిక్వైర్మెంట్స్ ని ఎంటైర్ మీట్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా జూన్ 2026 నుండి కంపెనీ అన్ని స్ట్రిక్ట్లీ మన ఇండియా మేడ్ సోలార్ సెల్స్ మాత్రమే యూజ్ చేయాలని రూల్ రాబోతుంది. ఇలాంటి రెగ్యులేటరీ టైల్ విండ్స్ అండ్ డొమెస్టిక్ సప్లై రిక్వైర్మెంట్స్ వల్లే తమ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఒక ఫాస్ట్ గ్రోయింగ్ రూఫ్ టాప్ సెగ్మెంట్ కి అండ్ లార్జ్ యూటిలిటీ స్కేల్ ప్రాజెక్ట్స్ కి ఫ్యూచర్ లో సీమ్లెస్ సప్లై చేయడానికి వెల్ పొజిషన్ ఉందని కంపెనీ నోట్ చేసింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో స్టాక్ 378 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. 52 వీక్స్ అండి స్టాక్ 18.7% పడిపోయింది. మన లిస్ట్ లో సెకండ్ కంపెనీ వచ్చేసి వారీ ఎనర్జీస్ అండి. ఇండియాలో జరిగే ప్రతి 6 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ ఒకటి మన ఈ వారీ నేమ్ తో ఉంటుంది. రూఫ్ టాప్ సోలార్ ఇండస్ట్రీలో వారీ ఎనర్జీస్ కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్లేయర్ అండి. ఈ రూఫ్ టాప్ మార్కెట్ ని ఫుల్ గా క్యాప్చర్ చేయడానికి వారి ఒక భారీ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ని బిల్డ్ చేసింది. 2025 నాటికల్లా వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మన దేశంలో జరిగే ప్రతి 6 సోలార్ ఇన్స్టాలేషన్ లో ఒకటి ఖచ్చితంగా వారి నేమ్ ని క్యారీ చేస్తుంది. హోమ్స్ అండ్ బిజినెసెస్ కోసం వారి ఒక పర్ఫెక్ట్ ఎండ్ టు ఎండ్ రూఫ్ టాప్ సోలార్ ఎకోసిస్టమ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ వారి రేడియన్స్ కిట్ అనే ప్రొడక్ట్ ని ఆఫర్ చేస్తుంది. ఇది మన గవర్నమెంట్ తెచ్చిన PM సూర్య ఘర్ స్కీమ్ కి పర్ఫెక్ట్ గా ఎలాన్ అవుతుంది. హోమ్స్ కోసం ఇది 3 kV అండ్ 10 kV సైజ్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే కమర్షియల్ యూజ్ కోసం కావాలంటే దీన్ని ఏకంగా 5 MWP వరకు స్కేల్ అప్ చేసుకోవచ్చు. వారి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మన ఇండియాలో ఏకంగా 27 స్టేట్స్ అండ్ 200 డిస్ట్రిక్ట్స్ కి స్పాన్ అయి ఉంది. FY25 లో 480+ గా ఉన్న వీళ్ళ యొక్క ఫ్రాంచైజీ నెట్వర్క్ ఇప్పుడు మోర్ దాన్ 600 ఫ్రాంచైజీకి ఎక్స్పాండ్ అయింది. అలాగే వీళ్ళకి 2500+ సర్వీస్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. మన ఇండియాలో మేజర్ సోలార్ రీజన్ లో వీళ్ళకున్న డీప్ ప్రెజెన్స్ వల్ల కస్టమర్ డెసిషన్స్ ని డైరెక్ట్ గా పాయింట్ ఆఫ్ సేల్ దగ్గరే స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. మార్కెట్ లో తమ రీచ్ ని మరింత డీపెన్ చేయడానికి FY26 లో వారి తమ సొంత ఈ కామర్స్ ఛానల్ కూడా లాంచ్ చేసింది. అంటే దీని ద్వారా ఇండియా అంతటా ఓవర్ 28,000 ఆర్డర్స్ ని జనరేట్ చేసింది. తమకున్న ఈ ఎస్టాబ్లిష్డ్ రూఫ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని లెవరేజ్ చేసుకుని ఒక కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ ప్రొడక్ట్ ఎకో సిస్టమ్స్ ని సెల్ చేస్తుంది. అంటే ఏ నెట్వర్క్ అయితే సోలార్ మాడ్యూల్స్ ని అమ్ముతుందో అదే నెట్వర్క్ ద్వారా సోలార్ కిట్, BESS బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇన్వర్టర్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళు రోల్ అవుట్ చేస్తున్నారు. ఈ విధంగా తమ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని ఒకదానికొకటి క్రాస్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఓవరాల్ కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ బాగా రెడ్యూస్ అవుతుంది. అండ్ FY26 లో వారి యొక్క రీటైల్ సెగ్మెంట్ రూఫ్ టాప్ సోలార్ బిజినెస్ 84% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నమోదు చేసి ఏకంగా 5,515 కోట్ల చేరిందండి. FY26 లో కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూలో ఈ రీటైల్ బిజినెస్ 20.8% కాంట్రిబ్యూట్ చేసింది. ఈ రూఫ్ టాప్ సెగ్మెంట్ అనేది ఫ్యూచర్ లో హయ్యర్ మార్జిన్స్ అండ్ బిజినెస్ స్టిక్నెస్ ని ఒక మేజర్ డ్రైవర్ అవుతుందని మేనేజ్మెంట్ బలంగా నమ్ముతుంది. ఇక FY26 లో కంపెనీ ఎబిటా 117% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 5,909 కోట్లు రీచ్ అయింది. అండ్ FY27 నాటికి దీన్ని 7,000 నుండి 7,700 కోట్లకు ఇంక్రీజ్ చేయాలని వీళ్ళు ప్లాన్ లో ఉన్నారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో వివిధ ఎర్టికల్స్ లో కలిపి వారి దాదాపు 30,000 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతుంది. ఈ పెట్టుబడితో కంపెనీ తన సోలార్ మాడ్యూల్ అండ్ సెల్ కెపాసిటీని వరుసగా 28 GW అండ్ 15.4 GW స్కేలప్ చేయనుంది. వీళ్లకున్న ఈ సొంత సోలార్ బిజినెస్ వల్ల ఫ్యూచర్ లో మన ఇండియా పెట్టే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ కూడా ఈజీగా మీట్ అవ్వగలరు. తమ సప్లైని ఆల్రెడీ సెక్యూర్ చేసుకోవడానికి ఈ కంపెనీ నాగపూర్ లో ఒక 10 GW ఇంటిగ్రేటెడ్ ఇన్గాట్ అండ్ వాటర్ ఫెసిలిటీ కన్స్ట్రక్షన్ ని ఆల్రెడీ కమెన్స్ చేసేసింది. ఇప్పుడు రన్ లో ఉంది. అంతేకాదు వారి భారీగా 20 GWh BESS కెపాసిటీని కూడా బిల్డ్ చేస్తుంది. ఇందులో 3.5 GWh కెపాసిటీ FY27 లోనే లైవ్ లోకి రానుంది. వీటన్నిటితో పాటు మన గవర్నమెంట్ PLI స్కీమ్ బ్యాకప్ తో వారి ఒక 1 GW గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ కెపాసిటీని కూడా సెటప్ చేసింది. అడిషనల్ గా తమ సోలార్ ఇన్వర్టర్ కెపాసిటీని 4 GW కి అలాగే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని 20,000 మెగా వోల్ట్ ఆంపియర్ కి అగ్రెసివ్ గా స్కేల్ అప్ చేస్తుంది. కరెంట్ మార్కెట్
మార్కెట్ లో స్టాక్ 2877 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. 52 వీక్స్ అండి స్టాక్ ఆల్రెడీ 25% కరెక్షన్ జరిగింది. మన ఈ లిస్ట్ లో థర్డ్ కంపెనీ వచ్చేసి సర్వోటెక్ రెన్యూబుల్ పవర్ సిస్టమ్స్ అండి. 1 lakh PM సూర్య ఇళ్లను టార్గెట్ చేస్తున్న ఒక నైచి సోలార్ ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ సర్వోటెక్ రెన్యూబుల్ పవర్ మెయిన్ గా సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ BESS బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేసి డిప్లాయ్ చేస్తుంది. వీళ్ళకున్న స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఈవీ ఛార్జింగ్ అండ్ సోలార్ ఇన్వర్టర్ బిజినెస్ లో రెండింటికి దాదాపు 70 to 80% మ్యానుఫాక్చరింగ్ ప్రాసెస్, కాంపోనెంట్స్ అండ్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ మెషినరీ కామన్ గా ఉంటాయి. ఈ ఆపరేషనల్ ఎనర్జీ వల్లే కంపెనీకి మార్కెట్ లో ఒక మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది. వీళ్ళకి 600+ డిస్ట్రిబ్యూటర్లు అండ్ 6000+ రీటైలర్స్ తో ఒక స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉంది. ప్రస్తుతం కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూలో సోలార్ ప్రొడక్ట్స్ నుండి అప్రాక్సిమేట్ 51% వస్తుంటే ఈవీస్ నుండి 42% వస్తుంది. మిగిలిన 7% ఇతర స్మాల్ బిజినెసెస్ సెగ్మెంట్ వస్తుంది. ముఖ్యంగా ఈ రూఫ్ టాప్ మార్కెట్ కి సర్వ్ చేయడానికి వీళ్ళు సర్వ్ పోర్ట్ అనే ఒక ప్లగ్ అండ్ ప్లే రూఫ్ టాప్ ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ తో పాటు స్మాల్ స్కేల్ రూఫ్ టాప్ అప్లికేషన్ కు ఉపయోగపడే మైక్రో ఇన్వర్టర్స్ ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక పబ్లిక్ సెక్టార్ లో పెద్ద పెద్ద రూఫ్ టాప్ డిప్లాయ్మెంట్ చేయడం ద్వారా సర్వోటెక్ తమ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ని ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. రీసెంట్ గా నార్త్ ఈస్టర్న్ రైల్వే కోసం ఒక పెద్ద రూఫ్ టాప్ సోలార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిప్లాయ్ చేసే మేజర్ ఆర్డర్ ని కంపెనీ సెక్యూర్ చేసుకుంది. ఈ కాంట్రాక్ట్ వల్ల గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మార్కెట్ లో వీళ్ళ యొక్క ఫుట్ ప్రింట్ ఇంకా బాగా ఎక్స్పాండ్ అవబోతుంది. అలాగే ఢిల్లీలోని మయూస్పూర్ బాబర్పూర్ మెట్రో స్టేషన్ కి ఉన్న రేకుల్ షెడ్ మీద డైరెక్ట్ గా 1 మెగావాట్ సోలార్ సెటప్ ని ఎగ్జిక్యూట్ చేసి ఆ స్టేషన్ ని కంప్లీట్ గా సోలరైజ్ చేశారు. అంతేకాకుండా మన సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ నుండి కూడా వీళ్ళు రీసెంట్ గా ఒక 14-15 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ ని ఆర్డర్ ని సెక్యూర్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి కూడా వీళ్ళు ఏకంగా 73.7 crores విలువైన ప్రాజెక్ట్ ఆర్డర్ లభించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన PM సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన ని ఫుల్ గా క్యాపిటలైజ్ చేసుకోవడానికి సర్వోటెక్ కంపెనీ CIMSME తో పార్ట్నర్ అయ్యి ఒక మొబైల్ అప్లికేషన్ కూడా లాంచ్ చేసింది. దీని ద్వారా కన్స్యూమర్స్ కి ఆన్ బోర్డింగ్ అండ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ని చాలా సింప్లిఫై చేయాలని ఈ కంపెనీ ప్లాన్ చేస్తుంది. 2026 నాటికల్లా సింగిల్ హ్యాండెడ్ ఏకంగా 1 lakh సోలార్ ఐడి హోమ్స్ ని రోల్ అవుట్ చేయాలని సర్వోటెక్ ఒక అగ్రెసివ్ టార్గెట్ అయితే సెట్ చేసుకుంది. మార్కెట్ లో రూఫ్ టాప్ సోలార్ డిమాండ్ ని విపరీతంగా పెరగడం వల్ల సర్వోటెక్ యొక్క రీటైల్ బిజినెస్ కూడా భారీగా బూస్ట్ అయింది. FY22 లో నెలకు కేవలం 2 కోట్లు ఉన్న వీళ్ళ రీటైల్ ఛానల్ రెవెన్యూ లేట్ FY26 నాటికి ఏకంగా నెలకు 25 కోట్లకు స్కేల్ అయింది. అంటే దాదాపు 1150% గ్రోత్ అన్నమాట. ఇలాగే రూఫ్ టాప్ సోలార్ అడాప్షన్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటే రాబోయే రోజుల్లో తమ టోటల్ రెవెన్యూలో ఈ రీటైల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ 50% కన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ షిఫ్ట్ అనేది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ కి చాలా మంచిది. ఎందుకంటే ఛానల్ సేల్స్ లో వాళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ అనేది లెస్ దాన్ 30 days లోనే ఫాస్ట్ గా టర్న్ ఓవర్ అయిపోతుంది. స్టాండర్డ్ గా 130+ days పట్టే పెద్ద పెద్ద గవర్నమెంట్ టర్న్ కి ప్రాజెక్ట్స్ తో పోలిస్తే ఇందులో వీళ్ళకు చాలా ఫాస్ట్ క్యాష్ రిలీజ్ దొరుకుతుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 97 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ 52 వీక్స్ అయింది స్టాక్ 36% కరెక్షన్ జరిగిందండి. ఇప్పుడు మాట్లాడుకున్న ఈ 3 కంపెనీల పీర్ కంపారిజన్ సంబంధించి ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అండ్ రిటర్న్స్ రేషియోని మీరు ఇక్కడ కనిపిస్తున్న డేటా టేబుల్ లో క్లియర్ గా గమనించవచ్చు ఫ్రెండ్స్. తమకున్న ఫాస్టర్ గ్రోత్ రేట్ వల్ల టాటా పవర్ అండ్ సర్వోటెక్ తో పోలిస్తే వారి ఎనర్జీస్ కి చాలా హయ్యర్ ROCE అండ్ ROE ఉన్నాయి. టాటా పవర్ బిజినెస్ అనేది బాగా క్యాపిటల్ ఎక్స్టెన్సివ్, అందుకే వాళ్ళ యొక్క రిటర్న్స్ రేషియో కొంచెం తక్కువగా ఉంటాయి. మరోవైపు వారీస్ రిటర్న్స్ రేషియో అన్ని వాళ్ళ ఫాస్టర్ గ్రోత్ అండ్ సోలార్ మ్యానుఫాక్చరింగ్ మోడల్ పైన పెట్టిన ఫోకస్ ద్వారా డ్రైవ్ అవుతున్నాయి. వాల్యుయేషన్స్ టర్మ్ లో చూస్తే టాటా పవర్ ప్రస్తుతం దాని యొక్క 5-year హిస్టారికల్ మీడియన్ అండ్ ఇండస్ట్రీ మల్టిపుల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ వారి మాత్రం ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ కన్నా కొంచెం డిస్కౌంట్ లో దొరుకుతుంది. అయితే సర్వోటెక్ మాత్రం ఇండస్ట్రీ మీడియన్ మల్టిపుల్ కన్నా ఒక సిగ్నిఫికెంట్ ప్రీమియం దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ తన ఓన్ హిస్టారికల్ వాల్యుయేషన్ తో పోలిస్తే కొంచెం డిస్కౌంట్ లో ఉందని చెప్పాలి. ఫ్రెండ్స్, చివరిగా మన ఇండియాలో ఈ రూఫ్ టాప్ సోలార్ ఆపర్చునిటీ అనేది కేవలం గవర్నమెంట్ పాలసీతో మాత్రమే కాదు, ఎకనామిక్స్ మరియు స్కేల్ ద్వారా కూడా విపరీతంగా డ్రైవ్ అవుతుంది. ఇందులో టాటా పవర్ తన స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ లీడింగ్ లో ఉంటే వారి మాత్రం తన వెర్టికల్ ఇంటిగ్రేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ని లెవరేజ్ చేసుకుని మార్జిన్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటుంది. అదే టైంలో సర్వోటెక్ తన రీటైల్ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా ఒక పర్ఫెక్ట్ నైచి టార్గెట్ అయితే చేస్తుంది. రాబోయే సంవత్సరాల్లో ఇండియాలో ఈ రూఫ్ టాప్ సోలార్ పెనిట్రేషన్ ఏ రేంజ్ లో ఎక్స్పాండ్ అవుతుందో ట్రాక్ చేయడానికి ఖచ్చితంగా ఈ 3 కంపెనీలను మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవి రోజు మార్కెట్ ఇన్సైట్స్. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.